లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో బాగా మాట్లాడుతున్నటువంటి టాపిక్ ఇది. సముద్రపు జీవులు, సముద్రపు జీవరాశులు ఎన్నడూ లేనంతగా, ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు కనిపించడం, సముద్రం నుంచి అవి నేల మీదకు రావడం, చిత్ర విచిత్రంగా అవి మనకు కనిపించడం, దర్శనమివ్వడం అనేది చూస్తున్నాం. అది వైరల్ అవుతుంది. వైరల్ అవ్వడం, దాని గురించే మీడియా, సోషల్ మీడియా మాట్లాడడం, అలాంటి వీడియోలు మనం వింటున్నాం, చూస్తున్నాం. మన కేరళ రాష్ట్రంలోనే సముద్ర తీరంలో ఒడ్డుకొచ్చినటువంటి చేపలు అన్నీ ఇన్ని కాదు, చాలా చేపలు కొట్టుకొచ్చాయి. చాలా విచిత్రంగా అన్ని చేపలు ఒకేసారి రావడం విచిత్రంగా చూస్తున్నాం. మెక్సికోలో సముద్ర తీరంలో ఆర్ఫిష్ అనేటువంటి ఒక అరుదైన చేప కొట్టుకొచ్చింది. అది చాలా విచిత్రంగాను వింతగాను ఉంది. ఎలక్ట్రిసిటీ పాస్ చేసేటువంటి చేపగా కూడా కనిపిస్తుంది. యాంగ్లర్ ఫిష్ అని చెప్పి డీప్ సీలో ఉండేటువంటి ఒక భయంకరమైన యాంగ్లర్ ఫిష్ సముద్రపు ఒడ్డుకు రావడం భయం కలిగిస్తుంది. 7 లక్షలకు పైగా సముద్రపు తాబేళ్లు ఒకేసారి సముద్రపు ఒడ్డుకు రావడం అనేది, బీచ్ అంతా కూడా ఆ తాబేళ్లతో నిండిపోవడం అనేది మన ఇండియాలోనే అది చూడడం చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియాలో బీచ్లో చాలా వేల్స్ కొట్టుకొచ్చాయి. బీచ్ ఒడ్డుకు వచ్చి శవాలుగా పడి ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ఇదొక వింత. ఇంకొక కొత్త ఫిష్ అనేది, ఒక ట్రాన్స్పరెంట్ ఫిష్ అనేది దర్శనమిచ్చింది. ఇంకా కొన్ని. ఇవన్నీ కూడా దేనికి సంకేతం? ఏదైనా భూకంపం కానీ, సునామీ కానీ ఇలాంటి వాటికి ఇది హెచ్చరికనా? 2025వ సంవత్సరంలో ఏదైనా ప్రళయం రాబోతుందా, లేదా ఏదైనా ఒక విపత్తును చూడబోతున్నామా? ఇలాంటి వాటి గురించే ఈ వీడియోలన్నీ కూడా వైరల్ అవడాన్ని మనం చూస్తున్నాం. ఒకేసారి ఇలాంటి సముద్రపు జీవుల వెనక ఏమై ఉంటుంది అనేది అందరి ఆలోచన. మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎన్నడూ లేనంతగా సముద్రపు అతి భయంకరమైన జీవి లెవియాథాన్. ఈ లెవియాథాన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. సముద్రపు జీవులలో శక్తివంతమైన క్రియేచర్, అతి భయంకరమైన క్రియేచర్ లెవియాథాన్. ఈ లెవియాథాన్ గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఈ లెవియాథాన్ గురించి ఇంతకు ముందే నేను ఒక డాక్యుమెంటరీని, ఒక మంచి చక్కని విశ్లేషణ, చాలా అర్థవంతమైన మంచి విశ్లేషణతో ఒక వీడియో చేశాను. సో ఆ లెవియాథాన్కు సంబంధించిన వీడియో అనేది తప్పకుండా చూడండి. ఫుల్ హిస్టరీ అండ్ డాక్యుమెంటరీ అంతా కూడా దాంట్లో ఇచ్చాను. ఇలాంటి సముద్రంలో ఉన్న చేపలు కానీ, సముద్రపు జీవరాశులు బయటకు రావడం, కనిపించడం వల్ల, వైరల్ అవ్వడం వల్ల ఈ సముద్రంలో ఉన్నటువంటి ఇలాంటి భయంకరమైన జీవుల గురించి, లెవియాథాన్ గురించి కూడా ఎక్కువ మంది చెబుతున్నారు. అసలు ముందు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి? ముందుగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, అసలు ముందు ఇవన్నీ కూడా ఒకే చోట సంభవించలేదు, ఒక సముద్రం నుంచి సంభవించలేదు. ఒక్క చోటని ఇవన్నీ సంభవిస్తే గనక అప్పుడు మనం అదేనా విపత్త, సముద్రపు సంబంధించిన విషయమా, ఇంకేదైనా అని మాట్లాడవచ్చు. సో డిఫరెంట్ ప్లేసెస్లో, డిఫరెంట్ ఓషియన్స్లో ఇవి జరగడాన్ని మనం చూస్తున్నాం. సో ఒకే చోట ప్రళయం, సునామీ వస్తుంది అనడానికి ఇది ఆధారం కాదు. రెండో పాయింట్, ముందు సముద్రంలో ఏదో జరిగిపోయింది అనడానికి ఒక్కో రకం మాత్రమే వస్తున్నాయి, మిగతావి ఎందుకు రావడం లేదు? సముద్రంలో విపత్తు కానీ, సముద్రంలో ఏదైనా భూకంపం, సునామీ ఇలాంటి ప్రళయం సంభవించినా, లేదా ఒక అబ్నార్మల్ సిచ్యువేషన్ ఏదైనా సంభవిస్తే ఈ ఒక రకం చేపలు లేదా 2 రకాల చేపలు మాత్రం ఎందుకు బయటకు వస్తాయి? అది కూడా డిఫరెంట్ ప్లేసెస్లో. మిగతా చేపలు, మిగతా జీవరాశులు కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొదటగా 100ల కొద్ది తిమింగలాలు బీచ్లోకి రావడం చూద్దాం. వేల్ స్ట్రాండ్లింగ్ అంటారు దీన్ని. ఈ వేల్ స్ట్రాండ్లింగ్ ఎక్కడ? ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియాలో ఈ తాజ్మానియా బీచ్లో జరిగినటువంటిది. ఈ వేల్స్ అనేవి ఆ బీచ్కి కొట్టుకొచ్చాయి. ఈ తాజ్మానియా నుంచి కేప్ కార్డ్ వరకు కూడా, ఈ బీచ్ వరకు కూడా వందలాది తిమింగలాలు అలా ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. దానిలో 90 వేల్స్ అనేవి కిల్లర్ వేల్స్, ఫాల్స్ కిల్లర్ వేల్స్ అంటారు. ఇవి భయంకరమైనవి. ఇవి ఎలా అంటే నాయకుడిని అనుసరించి, నాయకుడిని ఆధారం చేసుకుని అన్నీ కూడా అనుసరిస్తూ వస్తాయి. ఈ వేల్స్ నాయకుడు ఒకవేళ అనారోగ్యంతో ఉన్నా, లేదా దిశానిర్దేశం కోల్పోయినప్పుడు వాటి వెంబడి వచ్చినటువంటి వేల్స్ అన్నీ కూడా ఆ నాయకుడితో పాటే వస్తాయి. అలా మార్పుల సమయంలో అనారోగ్య కారణంగా, లేదా గాయపడిన, లేదా చిక్కుకుపోయిన సందర్భాల్లో ఈ డ్రిల్లింగ్ ఎఫెక్ట్ కానీ, ఓడల శబ్దాల ద్వారా డిస్టర్బెన్స్ అయ్యేటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ప్రభావితమై ఇలా వచ్చేస్తాయి. 1-2 వేల్స్ని ఆధారం చేసుకుని మిగతావి కూడా ఆ బీచ్ల వెంబడి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా అలా దిశానిర్దేశం కోల్పోయి వచ్చినవే, కొన్ని జబ్బుపడి ఉండొచ్చు కూడా. దీనికి ఆధారం ఏంటంటే, ఆ వేల్స్ని మరలా సముద్రంలోకి పంపించే ప్రయత్నం చేశారు. అక్కడ ప్రభుత్వం వారు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఆ వేల్ సముద్రంలోకి వెళ్ళలేకపోయాయి, ఓపిక లేకపోయాయి, అవి కొన్ని చనిపోయాయి కూడా. సో ఇవే దానికి ఎగ్జాంపుల్. అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. ఇలాంటివి సందర్భాలు ఎప్పుడు జరుగుతాయి అంటే 3 ప్రాంతాల్లో జరుగుతాయి. ఆస్ట్రేలియాలోని తాజ్మానియా బీచ్లో, న్యూజిలాండ్లో గోల్డెన్ బేలో జరుగుతాయి. అలానే యూఎస్లోని కేప్ కార్డ్లో జరుగుతాయి. సో ఈ ప్రాంతాల్లోనే ఇలాంటివి ఎక్కువ సంభవిస్తాయి. ఈ ప్రాంతాల్లో సముద్రాలు, అక్కడి భౌగోళిక ప్రభావాలతో ఇలాంటివి జరుగుతాయి. 2020లో 500 వేల్స్ ఇలానే ఆస్ట్రేలియా బీచ్లోకి వచ్చాయి. తాజ్మానియాలో తిమింగలాలు ఎక్కువగా చనిపోతూ ఉంటాయి ఇలా వచ్చి.
2018లో కూడా అలానే జరిగింది. 2022లో 200 తిమింగలాలు ఈ హార్బర్లో చిక్కుకుపోయాయి కూడా. షిప్లను వేటాడే చేపలను అనుసరించి వాడకు చేరుకునేవి కొన్ని, జబ్బుపడి వచ్చేవి కొన్ని, ఎటూ పోలేక దిక్కు తోచని స్థితిలో పడుంటాయి ఇలా. ఇక మరొక సందర్భం ఇండియాలో జరిగిందే. ఇండియాలో ఒడిశా రాష్ట్రంలో ఋషికుల్య అనేటువంటి బీచ్లో 7 లక్షల తాబేళ్ళు వచ్చాయి. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అవి అర్రిబాడ అనేటువంటి జాతికి చెందినటువంటి తాబేళ్లుగా చెబుతున్నారు. ఇవి సముద్రపు తాబేళ్లలో చిన్నవి, దాదాపు 100 గుడ్లు పెడతాయి. ఒక్కొక్క తాబేలు 100 గుడ్లు పెడతాయి. వచ్చినవన్నీ కూడా ఆడతాబేళ్లే. ఈ ఆడతాబేళ్ళు సంపర్కం అయిన తర్వాత ఇలా బీచ్కు వచ్చి, ఒడ్డుకు వచ్చి గుడ్లు పెట్టడానికి వస్తాయి. ఆడతాబేళ్ళు గుంపులు గుంపులుగా వచ్చి గుడ్లు పెడతాయి. వీటి లక్షణం అది. ఇవన్నీ కూడా ఒక్క రోజులో రాలేదు. దాదాపు 12 రోజుల వ్యవధిలో జరిగినటువంటి విషయం ఇది. అవి కేవలం గుడ్లు పెట్టడానికి, గుడ్లు కోసం వస్తాయి. అలా ఈ ఒక్క సందర్భంలోనే కాదు, చాలా సందర్భాల్లో కూడా ఆ బీచ్కి, ఈ ఒడిశా ఋషికుల్య బీచ్కి వచ్చాయి. ఆ గుడ్ల కోసం, తాబేళ్ల కోసం కఠినమైన ఆంక్షలు విధించి వాటిని పరిరక్షిస్తున్నారు కూడా. సో అవి గుడ్లు పెట్టడానికే అలా వచ్చాయి. ఇక మరొకటి, కేరళలో ఈ కోస్టల్ ఏరియాలో విపరీతంగా వచ్చినటువంటి ఈ సార్డిన్ ఫిష్లు. ఈ చేపలు చాలా ఎక్కువగా ఒడ్డుకు వచ్చి కనిపిస్తున్నాయి. దీనికి శాస్త్రవేత్తలు మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దీనికోసం అని చెబుతున్నారు. దీన్నే సార్డినో రష్ అంటారు. సార్డినో రష్ ఫినామినన్ అని చెబుతారు. నైరుతి ఋతుపవనాల సమయంలో కానీ ఇలా చల్లదనం కోసం ఒడ్డుకు వస్తాయి. చకారా అనేటువంటి ఫినామినన్ కూడా అక్కడ ఫేమస్గా చెబుతూ ఉంటారు. చకారా అనేటువంటి ఈవెంట్ జరుగుద్ది అని. బట్ సైంటిస్టులు చకారాను ఒప్పుకోరు, ఈ సార్డియన్ రష్నే ఒప్పుకుంటారు. హైడ్రోగ్రాఫికల్ సిచ్యువేషన్స్ని బట్టి, అలాగే లానినో ఎఫెక్ట్ని బట్టి ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల ఇలా కేరళ బీచ్కి వస్తాయి. ఇది మొదటిదేం కాదు, చాలాసార్లు వచ్చాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో కూడా ఇప్పటిది కాదు, ఈ 2025లో జరిగింది కాదు. దాదాపు సంవత్సరం క్రితం 2023లో జరిగినటువంటి, అలాగే 2024లో కూడా చాలా కొద్ది చేపలు రావడం, ఇలా పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. అంతేగాని ఇది 25 ఫిబ్రవరిలో జరిగిన ఈవెంట్ కాదు. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దీన్ని సార్డిన్ రన్ అని పిలుస్తున్నారు. ఇది ఇప్పుడే సంభవించింది కాదు, 2019లోనూ ఇలాగే జరిగింది. కొన్ని సంవత్సరాల్లో దాదాపు 15 సార్లు ఇలా సంభవించింది అని చెబుతున్నారు. సముద్రాలను బట్టి, వాటి యొక్క పోషకాలను బట్టి ఎక్కువగా ఉపరితలంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ సరైన చేపలు తరచుగా వస్తూనే ఉంటాయి, బట్ ఈసారి మాత్రం ఎక్కువగా వచ్చాయి. అది 2025 వీడియో కాదు కానీ అంతకు ముందు వీడియో. ఇంకొకటి యాంగ్లర్ ఫిష్. ఈ యాంగ్లర్ ఫిష్ అనేది స్పెయిన్లో టెనరిఫ్ అనేటువంటి తీర ప్రాంతంలో దొరికింది. బ్లాక్ సీ డెవిల్ అంటారు దీన్ని. ఇది ఒక భూతంగా, దయ్యంగా కొలుస్తారు. ఇలా చాలా డీపర్లో జీవించేటువంటి జీవిది. ఇది చాలా చాలా అరుదుగా ఉంటుంది. ఇవి బయటకు రావడం అనేది, ఈ పరిసర ప్రాంతాల్లోకి రావడం అనేది చాలా 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 అరుదు. అవి అతి ప్రమాదకరమైన, భయంకరమైన జీవులుగా గుర్తిస్తారు. కానీ ఈ టెనరిఫ్లో దొరికినటువంటి ఈ యాంగ్లర్ ఫిష్ అనేది చాలా చాలా చిన్నది. ఇది చాలా చిన్నది. వీటికి ఎరను ఆకర్షించడానికి నెత్తి మీద బ్యాక్టీరియాతో కూడినటువంటి ఒక ఎరను కలిగి ఉంటుంది. ఇది చాలా చిన్నది. వీటిలో పెద్దవి మాత్రం చాలా ప్రమాదం. ఇవి చాలా లోతులో, డీప్ ఓషియన్లో ఇవి నివసిస్తాయి. ఇలా రావడానికి కారణమైతే తెలియదు కానీ ఇలా దొరికిన వెంటనే అవి కొద్దిసేపటికే చనిపోయాయి. పరిశోధకులు మూనా ల్యాబ్స్కి తీసుకొచ్చారు దీన్ని. మ్యూజియం ఆఫ్ నేచర్ అండ్ ఆర్కియాలజీలో దీన్ని పెట్టారు. ఆ చేపను చూసినప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఇలా అరుదుగా సంభవించేటువంటిది అని చెబుతున్నారు. ఉపరితల వేడి కంటే వేడిగా మారినప్పుడు, చాలా విపరీతమైన వేడిగా ఉన్నప్పుడు వాటి నివాస ప్రాంతం నుంచి కొన్ని మాత్రం తట్టుకోలేక చెదిరిపోతాయి. ఇది చిన్నది కాబట్టి ఇది అలా చెదిరిపోయి ఉంటుంది. కొన్ని జబ్బు పడినప్పుడు ప్రవాహ దిశతో పాటు కొట్టుకు వచ్చేస్తాయి. సో ఈ యొక్క యాంగ్లర్ ఫిష్ని చూసినప్పుడు అది వెంటనే చనిపోయింది, దీనికి కూడా ఏదైనా జబ్బు చేసి ఉంటుంది అని అభిప్రాయపడుతున్నారు. ఇలానే అంతకుముందు 2 సార్లు యాంగ్లర్ ఫిష్ వచ్చినప్పుడు కూడా అవి జబ్బు పడి కొట్టుకొచ్చాయి. అవి చనిపోయిన తర్వాతే కొట్టుకొచ్చాయి అంతకుముందు కూడా. ఇక నెక్స్ట్ ఇంకొక చేప, మంచి ఇంట్రెస్టింగ్ చేప ఇది. ఆర్ ఫిష్ అంటారు దీన్ని. దీన్నే డూమ్స్డే ఫిష్ అంటున్నారు. డూమ్స్డే సంభవించే సమయంలో ఇది మనకు సిగ్నల్ ఇస్తుంది కాబట్టి డూమ్డే ఫిష్ అంటున్నారు. ఇది అత్యంత అరుదుగా కనిపించే చేప. మెక్సికన్ సముద్ర తీరంలో కనిపించింది. ఇది చాలా పొడవుగా ఉంటుంది, చాలా డీప్ నుంచి వస్తుంది. ఇది ప్రళయానికి, సునామీకి సూచనగా వస్తుంది అని చెప్పి నమ్మకం ఉంది. 2011లో జపాన్లో భూకంపము, సునామీ వచ్చినప్పుడు ఇలా 12 ఆర్ ఫిష్లు వచ్చాయి. ఆ తర్వాత సునామీ, భూకంపం వచ్చింది. 2017లో ఫిలిప్పైన్స్లో కూడా భూకంపం వచ్చినప్పుడు ఆర్ఫిష్ అనేది కనిపించిందని చెప్తున్నారు. అలాగే 2013లో కాలిఫోర్నియాలో జరిగినటువంటి ప్రమాదానికి కూడా దీనికి లింక్ చేస్తున్నారు. బట్ ఆర్ఫిష్లు అనేవి అప్పుడు రాలేదు, దానికి ఈ కాలిఫోర్నియా ప్రమాదానికి సంబంధం లేదు. బట్ ఇలా ఈ డిజాస్టర్స్కి లింక్ అయ్యి కనెక్ట్ చేశారు. ఇది ఒక జపనీస్ నమ్మకం అంతే. 2011లో అది ఇంకా బలపడిపోయింది ఆ నమ్మకానికి. సో సీ గాడ్ అంటారు దీన్ని.
ర్యుగోనో సుకై అని పిలుచుకుంటారు, సీగోడ్ అంటారు, సముద్రపు మెసెంజర్ అని కొలుస్తారు. అది వారి నమ్మకం మాత్రమే, ఒక మిత్ మాత్రమే, కానీ నిజం కాదు. దీనికి ప్రళయానికి, సముద్రాలకి, సునామీలకి సంబంధం లేదు. ఇప్పుడు దొరికిన చేప కూడా, మనకు కనిపించే చేప కూడా జబ్బు పడింది. నీటిలో వదిలినా సరే మళ్ళీ ఒడ్డుకు వచ్చేస్తుంది. అది వెళ్ళలేకపోతుంది, ఈదలేకపోతుంది. ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల, క్లైమేట్ చేంజ్ వల్ల, ఈ డీప్ సీ యొక్క ఎక్స్ప్లోరేషన్ వల్ల కూడా ఇలా వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2015లో ఈ సౌతర్న్ కాలిఫోర్నియాలో ఈ శాంటా కాటలీనా ఐలాండ్లో ఈ డీప్ క్రియేచర్ ఒకటి చనిపోయి దొరికింది. జపాన్లో కూడా 18 మీటర్స్ పొడవున్నటువంటి ఒక ఓర్ఫిష్ అనేది లభించింది. కొన్నిసార్లు కూడా ఇలా దొరికాయి కానీ చనిపోయి దొరికాయి. అవి జబ్బు పడో లేదా ఎఫెక్ట్ అయ్యో అవి ఒడ్డుకు చేరాయి. ఇలా అనారోగ్యంగా ఉన్నప్పుడు, గాయాలు కలిగినప్పుడు, చనిపోయినప్పుడు, లోతైన సముద్రపు ప్రవాహాల వల్ల, నీటిలో ఉండేటువంటి ప్రెజర్, ఆ నీటి ఉష్ణోగ్రత కారణంగా కూడా ఇవి ఇలా ఒడ్డుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఇంకొక కొత్త విషయం, కొత్త చేప ఇంకొకటి, అద్భుతమైన ఒక చేప, అది బెరల్లే ఫిష్ అంటారు దీన్ని. ఇది సగం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. చేపలో సగానికి సగం మనకు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. దాని మెదడు, దాని కళ్ళు, లోపలున్న ఆ లిక్విడ్ ఫ్లూయిడ్ అంతా కూడా కనిపిస్తుంది. కదలకుండా ఉండి వేటాడి అది చంపుతుంది. సో తల లోపల కళ్ళు ఉన్న ఏకైక జీవి ఇదే. బైనాక్యులర్స్లా పనిచేస్తాయి వాటి కళ్ళు. ఇది బయట కాదు కానీ సముద్రంలోనే కనిపించింది. సో ఇలాంటి అద్భుతమైన చేపలు ఇంకా చెప్పాలంటే ఇంకా కొన్ని లభించాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. బట్ ఇప్పుడు వైరల్ అవుతున్న విషయాలు మాత్రమే ఇంపార్టెంట్ కాబట్టి వాటి గురించి ఒక మంచి క్లారిటీ ఇవ్వడానికి ఇవన్నీ చెబుతున్నాను. ఇలా చేపలు వింతగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి, ఒకే నెలలో సంభవించాయి కాబట్టి భయభ్రాంతుల్ని చేశాయి, అందరినీ ఆశ్చర్యపరిచాయి, ఆలోచింపచేసాయి. అంతేగాని సునామీ కానీ, ప్రమాదం కానీ వచ్చేస్తుందేమో, ఏదైనా జరుగుతుందేమో అని అనుకుని చాలామంది వీడియోలు చేస్తున్నారు. బట్ అది కాదు, వాటికి వీటికి సంబంధం అయితే లేదు. నిజానికి ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు మనుషుల కన్నా కూడా ఈ జలచరాలు కానీ, జంతువులు కానీ ముందుగానే తెలుసుకుంటాయి. అదైతే నిజమే. బట్ అక్కడక్కడ ఒక్కొక్క చేప లేదా లింక్ లేని సంభవాలు, ఇవన్నీ లింక్ లేని సంభవాలు జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడ సంభవిస్తుంది, ఎలా సంభవిస్తుంది, ఏ ఓషియానికి మనం అది లింక్ చేస్తామో చెప్పలేం. కాబట్టి ఇదేం భయపడాల్సిన విషయం అయితే కాదు. అయినా మనకు తెలియని అనేక జీవులు, అద్భుతమైన జీవులు, అద్భుతమైనటువంటి జలచరాలు మిలియన్స్ కొద్ది, కోట్ల కొలది సముద్రంలో ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు, ఆశ్చర్యకరమైనటువంటి సృష్టి ఇది. అసలు దేవుని సృష్టి ఎంత అద్భుతమో, ఎంత మనోహరమో, ఇంకా వెలికి తీసినా కూడా దొరకని అనేకమైన వింతలు, అనేకమైన జీవరాశులు, ఇంకా తెలియని క్రియేచర్స్ అనేవి చాలా ఉన్నాయి. సముద్రంలో కూడా చాలా చాలా ఎక్కువ సంభవాలు ఉన్నాయి. ఒకే ఒక మాటలో చెబుతాను, మన భూమి మీద నుంచి ఇతర గ్రహాల మీదకైనా మనం పరిశోధనలు చేసేంత నాలెడ్జ్ పెంచుకున్నా కానీ సముద్రంలోకి మాత్రం పరిశోధనలు చేయలేకపోతున్నాం. సముద్రంలో అంత భయంకరమైనది, అంత ఆశ్చర్యకరమైన పరిశోధనలు ఇంకా చాలా ఉన్నాయి. మన అంతరిక్షానికి వెళ్ళినా కానీ సముద్రంలో ఇంకా కనుగొనలేని అనేకమైన విషయాలు ఉన్నాయి అని మాత్రం గుర్తుంచుకోండి. అయితే ఈ జీవరాశులన్నీ, ఇప్పుడు మనకు కనిపించిన వైరల్ అవుతున్న జీవరాశులన్నీ కూడా జబ్బు పడినప్పుడు, వాటి గమ్యం కోల్పోయినప్పుడు, వాటి ప్రవాహంతో పాటు వస్తాయి. సముద్ర ఉష్ణోగ్రతలో కూడా మార్పు సంభవించినప్పుడు, క్లైమేట్ చేంజ్ పెరిగిపోయినప్పుడు ఆ వాటిని తట్టుకోలేని కొన్ని చేపలు మాత్రం వస్తాయి. నీటి అడుగున భూకంపాలు సంభవించిన, తగ్గుతున్నటువంటి ఆక్సిజన్ లెవెల్, ఆ స్థాయి కూడా తగ్గుతున్న క్రమంలో వీటి ప్రభావం ఎక్కువవుతూ ఉంది. ఇలా అనేకం చూస్తున్నాము. ముందు ముందు ఇలాంటివి అనేకమైనవి చూడాల్సి వస్తుంది ఈ క్లైమేట్ చేంజ్ వల్ల. ఇంకా అరుదైనటువంటి చేపలు కూడా వస్తాయి. ఈ డీప్ సీ నుండి యాంగ్లర్ ఫిష్తో పాటు గాబ్లిన్ షార్క్ అని, ఫ్యాంగ్ టూత్ ఫిష్ అని, బ్లాక్ డ్రాగన్ ఫిష్ అని, వైపర్ ఫిష్ అని, ఫ్రిల్లిడ్ షార్క్ అని, ఈ బెరల్లీ ఫిష్ అని, ఇవన్నీ కూడా డీప్ సీ నుంచి ప్రమాదకరమైన జీవులే. అప్పుడప్పుడు మన శాస్త్రవేత్తల పరిశోధనలు అప్పుడప్పుడు ఇవి లభ్యమయ్యాయి. సో ఇలాంటివి అనేకమైనవి, ఇంకా అనేకమైన క్రియేచర్స్ ఉన్నాయి. ప్రకృతి సంబంధమైన అంశాలు మనకు తెలియాలి. అద్భుతాలు సృష్టిలో చాలా ఉన్నాయి. ఆహ్లాదకరమైన రంగురంగుల జలచరాలు కూడా ఉన్నాయి, ప్రమాదకరమైన జీవులు కూడా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఏమి ఉన్నాయో కూడా మనకు తెలియదు. ప్రకృతిలో జరిగే సంభవాలు, ప్రమాదాలు వస్తున్నాయి, వాటి గురించి ఇవి అలర్ట్ చేస్తున్నాయి. అలాంటిది ఏదైనా సంభవించబోతుందా అనేది ఒక ఆలోచన మాత్రమే కానీ వేటికి కూడా ఇది సంబంధం లేదు, వేటికి కూడా ఇది లింక్ లేదు. ఏది జరుగుతుందో కూడా మనకు తెలియదు. ప్రమాదాలు అనేవి అకస్మాత్తుగానే వస్తాయి, తెలియకుండానే వస్తాయి. తెలిసినప్పటికీ కూడా కొన్ని వాటిని మనం కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్. సో వాటికి ఇలా సముద్రంలో కొట్టుకొచ్చిన వీటికి సంబంధం పెట్టడం అనేది, వాటిని లింక్ చేయడం అనేది అది మీనింగ్లెస్ విషయం. సముద్ర తీర ప్రాంతాల్లో ఇలాంటివన్నీ కూడా తరచుగా కనిపిస్తూ ఉంటాయి. కారణాలు అయితే ఇవి. ఇప్పుడు మనకు సంబంధించిన విషయాలన్నీ కూడా
కారణాలన్నీ కూడా వివరించడం జరిగింది. ఇవి కాకుండా అత్యంత భయంకరమైన జీవి లెవియాథాన్. ఇది చరిత్రలో లిఖించబడింది, ప్రామాణిక గ్రంథాల్లో కూడా లిఖించబడింది. ఈ జీవరాశి గురించి కూడా అనేకులు వీడియోస్ చేస్తూ ఉన్నారు. బైబిల్లోను జివి స్క్రిప్చర్లో కూడా దీని గురించి చాలా వివరంగా వివరించబడింది. అందుకే దీని గురించి ఒక మంచి డాక్యుమెంటరీ, మంచి ఫుల్ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ స్క్రీన్లో పెడతాను, ఆ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. ఇదంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా మంచి విషయాన్ని షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరలా రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.